హాయ్ అండి, నా పేరు శ్రీను. నేనైతే ట్రాక్టర్ ఎక్స్పీరియన్స్ ఒక 6 సంవత్సరాల పైన ఉంటుంది. మధ్యలో వేరే వేరే బళ్ళు చాలా బళ్ళు తోలాను. మొత్తం నా డ్రైవింగ్ ఫీల్డ్ వచ్చి 12 సంవత్సరాల పైనే. ట్రాక్టర్ గురించి ఇప్పుడు వీడియో చేస్తున్నా. ట్రాక్టర్ ఎవరైనా బేసిక్ తెలుసుకుందామన్నా నేర్చుకుందామన్నా కొత్తగా అయితే ఉపయోగపడుతుంది. ఆల్రెడీ తెలుసుకున్న వాళ్ళకి అయితే ఈ వీడియో ఉపయోగపడదు. ఫస్ట్ బేసిక్ తెలుసుకుందాం, తర్వాత డ్రైవింగ్ చేసేటప్పుడు దాన్ని ఎలా వాడాలని చెప్తాను. ఎందుకంటే ఈ లోడ్ గేర్కి లోడ్ అయిన తర్వాత ర్యాంపులు వచ్చేటప్పుడు కానీ డౌన్ వచ్చేటప్పుడు కానీ లోడ్ గేర్ అవసరం ఉంటుంది. ప్లస్ మన దుక్కు దున్నేటప్పుడు కానీ చేనూరు ప్లాంట్ కానీ బేసిక్ ఉంటాయి. ఒకటి ఒకటి తర్వాత చెప్తాను వీడియోలో. ఫస్ట్ ఈ వీడియోలో బేసిక్ మొత్తం తెలుసుకుందాం ఏంటన్నది, ఎలా యూజ్ చేయాలన్నది తర్వాత కూడా వీడియో తెలుసుకుందాం. కొన్ని అర్థమైతే చెప్తాను, అర్థమైతే పర్వాలేదు, లేకపోతే తర్వాత డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా వాటి గురించి చెప్తూ ఉంటాను. ఈరోజు మనం చెప్పబోయే బండి మహేంద్ర 475. దీని గురించి అయితే ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్లో క్లచ్ తెలుసున్న వాళ్ళకి అది వీడియో తెలుసుకుందాం, కొత్తగా నేర్చుకుందాం ఉంటారు కదా, అప్పటికప్పుడు డ్రైవర్లు కొత్తగా తయారవుతుంటారు, అటువంటి అయితే ఉపయోగపడుతుంది వీడియో. క్లచ్, ఈ 2 బ్రేకులు, ఇది లెఫ్ట్ సైడ్లో క్లచ్, రైట్ సైడ్లో 2 బ్రేకులు ఉంటాయి. ఈ 2 బ్రేకులు అందరికి తెలిసే ఉంటుంది. ఇది రైట్ సైడ్ చక్రానికి సంబంధించింది, ఇది లెఫ్ట్ సైడు సంబంధించింది. మనం బండి ట్రాక్టర్ ఆగాలనుకున్నప్పుడు 2 ఇలా ఒకేసారి తొక్కితేనే బండి అయితే మనకు ఆగుద్ది. లేదనుకుంటే ఏ ఒకటి పట్టుకున్నా బండి అటు సైడ్ లాగేస్తుంది అన్నమాట. ఇప్పుడు మామూలుగా అలవాటు లేని కొత్త వాళ్ళు ఇది ఇలాగ వేసుకుంటూ తోలుకుంటే మంచిది. అప్పుడు రెండిట్లో ఏదో ఒకటి తొక్కినా 2 ఒకేసారి ఆగుతాయి. లేదు మాకు డ్రైవింగ్ టచ్ ఉంది, ర్యాంపులు అంటే యూజ్ చేసుకోవాలి, సింగిల్ బ్రేక్ అనుకుంటే తీసి యూజ్ చేసుకోవాలి, అప్పుడు ఇలాగ యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ దీనికి 2 యాక్సిలేటర్ ఉంటాయి. ఇది చేతి యాక్సిలేటర్, ఇది కాలు యాక్సిలేటర్. ఇది బండి లెవర్లో, ఇది వెనకాల బద్దీకి సంబంధించింది అనమాట. ఇప్పుడైతే ట్రక్ ఉంది కనుక లిఫ్ట్ అయితే లెగుతుంది. ఈ 2 లెవర్లో ఇది లిఫ్ట్కి సంబంధించింది. ఈ లెవర్ చాలామంది తెలియదు ఎందుకు వాడతారు అన్నది. ఇది మనం దుక్కు దున్నేటప్పుడు కానీ అడ్జస్ట్మెంట్, ఇప్పుడు 4 ఇంచుల ప్లేట్ ఉందనుకో మన దుక్కు సెట్ 2 ఇంచులు దిగాల 3 ఇంచులు దిగాల అన్నది దీని మీద డిసైడ్ చేసుకొని మన అడ్జస్ట్మెంట్ దింపుకోవచ్చు. కొత్త డ్రైవింగ్ చేసే వాళ్ళకి అయితే ఇది ఇలాగ అడ్జస్ట్మెంట్లో పెట్టుకొని అయితే దున్నుకోవచ్చు. గేరు చూడు, ముందు కంటే లోడు, వెనకంటే హై. ఇది లోడ్ వేసుకున్నప్పుడు యూజ్ చేసుకోవాలా. ఇది ఫ్యాన్ గేరు. ఈ ఫ్యాన్ అంటే చేనూర్పుల టైంలో వెనకాల ఫ్యాన్ ఉంటుంది కదా, దానికి ఉపయోగపడేది. ఇది ఫ్రంట్కి వేసుకోవాలా, అప్పుడు బండి లోటర్లో పెట్టుకుని వేసుకోవాలి. ఇది వేసుకున్నప్పుడు చూపిస్తాను చూడు ఫ్యాను. అది ఎత్తిది రమ్మంటే దీనికి అయితే లేదనుకో. తర్వాత గేర్లు చూడండి, 5 గేర్లు. రివర్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఎలాగంటే లోటర్ అనమాట. ఎలాగోగా లోటర్లో ఉండాలి, అంతే. లోటర్లో ఉంటేనే ఎలాగోగుతుంది. ఇలా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అని ముందుకు ఎత్తే రివర్స్, కానీ యాజిటీ బ్యాగ్లో అయితే ఫస్ట్. మళ్ళీ ఇలా సెంటర్లో తెచ్చి ఇలా స్ట్రైట్గా అయితే సెకండ్, థర్డ్, మళ్ళీ లోటర్ చేసి రైట్ సైడ్ ఎలాగంటే టాప్ అనమాట. ఈ తర్వాత ఇది కార్కు, ఈ లిఫ్ట్, ఇది పని చేయలేనప్పుడు ఇది యూజ్ చేయాలి కోర్క్ లిఫ్ట్కి. ఇది బేసిక్. తర్వాత ఫుల్ వీడియో ఏ టైంలో ఎలా యూజ్ చేయాలన్నది, ఎలా యూజ్ చేస్తానో తర్వాత చెప్తాను. ఇది బేసిక్. తర్వాత రన్నింగ్లో చెప్తాను ఎలా యూజ్ చేయాలన్నది. దుక్కుకి వెళ్ళా, చేనూరులకి వెళ్ళా, తర్వాత ఫుల్ వీడియో చేస్తూ ఉంటాను యూజ్ చేయాలన్నది.